నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. నంది అవార్డుల పేరున గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితం. పద్మ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవిని సన్మానించిన ఎమ్మెల్సీ కవిత. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. పెద్ద ఎత్తున నరసింహుని దర్శించిన భక్తులు. మార్పు అంటే మంజూరైన నిధులను రద్దు చేయడమా? సోషల్ మీడియా వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ నెల 5 నుంచి 8 వరకు గావ్ చలో అభియాన్ కార్యక్రమం. నగరంలోని బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ను రాష్ట్ర కోడ్ను మార్చాలని సర్కార్ నిర్ణయం. టీఎస్కు బదులుగా టీజీగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఘనంగా అంకుర్ ఫెస్ట్ వైజ్ఞానిక నృత్య ప్రదర్శనలతో ఆహుతులను ఆకర్షించిన విద్యార్థులు. నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను పరిశీలించిన సిపి కల్మేశ్వర్ యూటర్న్లను పూర్తిగా మూసివేయాలని అధికారులకు ఆదేశం. నగరంలోని మాలపల్లి కిడ్నాప్ కథను ఛేదించిన పోలీసులు. ఏసీపీ కిరణ్ కుమార్, ఒకటౌటన్ ఎస్ఐ విజయ్ బాబులను అభినందించిన సిపి కల్మేశ్వర్. కేటీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులు కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నన్ను అడిగే విభజన చట్టంలోని ప్రతి అంశం రాసిందని కేసీఆర్ చెప్పారు. భారత ప్రభుత్వం చేసిన తప్పులను ఇప్పుడు కాంగ్రెస్పై వేయాలని చూస్తున్నారు. విభజన చట్టం ప్రకారమే కృష్ణా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు అప్పగించడం జరిగింది. కృష్ణా నదిలోని 811 టీఎంసీల నీటిని ఇరు రాష్ట్రాలు ఎలా పంచుకోవాలనే దానిపై కేంద్రం కమిటీ వేసింది. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఇస్తున్నట్లు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు కేసీఆర్ అధికారులు ఒప్పుకొని సంతకాలు పెట్టి ఏపీకి ఎక్కువ నీరు వచ్చేలా చేశారు. కృష్ణా నదిపై ఉన్న 15 ప్రాజెక్టులను కేంద్రానికి ఇస్తున్నట్లు 2022లో సంతకాలు చేశారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ నిర్వహణకు 2023 బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం పొందినప్పుడు ప్రాజెక్టులపై కేసీఆర్ పార్లమెంటులో ప్రశ్నించలేదు. ఇప్పుడు కృష్ణా నీటిలో 50% వాటా కావాలని అడుగుతున్నారు. కేసీఆర్, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారు. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తుందని అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్ హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు పెంచారు. దీనికి కేసీఆర్, హరీష్ రావు సహకరించారు. కానీ దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డి పోరాటం చేశారని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు తరలింపునకు ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశారు. రోజుకు 8 టీఎంసీలు ఏపీకి తరలించడానికి కేసీఆర్ అనుమతిచ్చారు. మే 5, 2022న ఈ మేరకు జీవో ఇచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో ముచ్చుమర్రి కట్టారు.
800 అడుగుల వద్ద నీటి తరలింపునకు ప్రయత్నించారు. దానికి కేసీఆర్ సహకరించారు. గతంలో కృష్ణానదిపై ప్రాజెక్టులపై ఆధిపత్యం తెలంగాణ చేతిలో ఉండేది. కానీ వైఎస్ చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారు. పదవులు, కమిషన్లకు లొంగి జలదోపిడికి సహకరించారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతుల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పాలమూరు, రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే 10 లక్షల ఎకరాలకు నీరు అందేది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటికంటే ఎక్కువ నిర్లక్ష్యం కేసీఆర్ హయాంలోనే జరిగిందన్నారు. That government of Telangana has no objection to the handing over of components. అంటే ఈ 15 ప్రాజెక్టులను మేము ఏ మాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్. ఇది 2022లో జరిగిన మీటింగ్. అదే విధంగా 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది కూడా 19/5/2023, 16వ మీటింగ్ ఏమో 2022లో జరిగితే 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 2023లో జరిగింది. ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా ప్రాజెక్టులను అన్నిటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్నేళ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహపరిచిందని పద్మ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితమని చెప్పారు. గద్దర్ అవార్డులను త్వరలో ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ఎక్కడ కళాకారులు గౌరవింపబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ పురస్కారాలకు ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య, మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కళాకారులకు అవార్డులు ఇస్తే ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. పద్మవిభూషణ్ ప్రకటించినప్పుడు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదని చెప్పారు. అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ ధన్యమైందని చెప్పారు. పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదని వెల్లడించారు. రాజకీయాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని తెలిపారు. దివంగత ప్రధాని వాజ్పేయి అంత హుందాతనం ఆయనలో ఉందన్నారు. తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి, వ్యక్తులు, అభిమానులు, సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి, రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి, అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి, అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది. ఎంతో ఉద్వేగానికి ఎంతో ఇది అన్నది. మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చాము. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలాగా అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అటు ఇరు రాష్ట్రాల్లో కూడా. అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యపరుస్తున్నారు, ఎందుకు ఉత్సాహపరచట్లేదు? అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది. అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది. ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకు వెళ్తారు. తద్వారా ఎన్నో సినిమాలు కానీ, నాటకరంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి. ఆ రకంగా ఈ రోజును చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నరసింహుని దర్శనానికి తరలివచ్చారు. దీంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలోని క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రత్యేక దర్శనానికి గంట సమయం, ఉచిత ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు తెస్తుందని, ప్రజలను నమ్మబలికి గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులన్నింటినీ రద్దు చేస్తోందని
మార్పు అంటే మంజూరైన నిధులను రద్దు చేయడమేనా అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుండి ఉపాధి కోసం యువత గల్ఫ్ దేశాలకు వెళ్తారని, అలాంటి యువతకు ట్రేడ్ పనులు నేర్పి గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాక్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను మంజూరు చేస్తే వాటిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఇప్పటికే ఆ స్కిల్ సెంటర్లకు భూమి కేటాయింపు, పనుల టెండర్ ప్రక్రియ పూర్తి అవడమే కాకుండా పనులకు శంకుస్థాపన జరిగిందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్లో మోర్తాడ్ మండల కేంద్రం, ఉమ్మడి కరీంనగర్లో ఎల్లారెడ్డిపేట్లలో 5 కోట్ల రూపాయలతో మంజూరయ్యాయని, వాటిని రద్దు చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. వీటినే కాకుండా ఆర్ఎన్బి ద్వారా, పిఆర్ ద్వారా కేటాయించిన రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిల నిధులను కుల సంఘాల, గ్రామ సంఘాలతో పాటు మందిరాలు, మసీదులు, చర్చ్లకు మంజూరు చేసిన నిధులను కూడా రద్దు చేసే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాబట్టి ఆయా గ్రామాల యువత, ప్రజలు, కుల సంఘాలు, వీడీసీ సంఘ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిధులను రద్దు చేయకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లో తెలంగాణ రాష్ట్ర కోడ్ను తెలిపే టీఎస్కు బదులుగా టీజీని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఉద్యమ కాలంలో తెలంగాణను సంక్షిప్త రూపంలో టీజీగా పరిగణించేవారని, ఈ క్రమంలోనే కోడ్ను టీజీగా మార్చేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమైందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునున్నట్టు సమాచారం. దీంతో పాటు మరో 20 ప్రధాన అంశాలను కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మరో 64 గ్రూప్ 1 పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే అంశంపై కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ఈ అదనపు పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. ఇక వివిధ శాఖలు, విభాగాల్లో పదవి విరమణ తర్వాత కూడా కొనసాగుతున్న 1049 మంది ప్రభుత్వ అధికారుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. నిజామాబాద్లోని మాలపల్లిలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మాలపల్లిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న 7 ఏళ్ల బాలుడు మహమ్మద్ సల్మాన్ వాజ్ గత నెల 30న అదృశ్యమయ్యాడు. అనంతరం తల్లిదండ్రులు 1వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా సోహెల్ ఖాన్ అనే వ్యక్తి బాలుడిని బైక్ పైన తీసుకెళ్లినట్లు తేలింది. నిందితుడిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించగా బాలుడిని విక్రయించినట్లు బయటపడింది. హైదరాబాద్లో బాలుడు ఉన్నట్లు గుర్తించి తిరిగి అతన్ని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ కిరణ్ కుమార్, 1వ టౌన్ సీఐ విజయబాబు బృందాన్ని సిపి కల్మేశ్వర్ అభినందించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు అదనపు డీసీపీ జయరాం తెలిపారు. తర్వాత ఫాదర్ మొహమ్మద్ అయాజ్ కూడా రావడం జరిగింది. వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చారు, వాళ్ళకి అప్పయ్య చెప్పాము. అయితే ఇటువంటి సంఘటనలో ఏంటంటే ఇందులో ముఖ్యంగా జరిగింది ఏంటంటే సోహెల్ అనేవాడు ఈ అబ్బాయి మెనాజ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి వాడు నమ్మించి గత కొన్ని రోజులుగా అతనికి బయట తీసుకెళ్లడము, అతన్ని ట్రాప్ చేయడం జరిగింది. అబ్బాయి కూడా ఏంటంటే పక్కన నైబరే అని చెప్పేసి నమ్మి వెళ్ళిపోవడం జరిగింది. పద్మవిభూషణ్ గ్రహీత హీరో చిరంజీవిని ఎమ్మెల్సీ కవిత ఘనంగా సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రముఖ సినీ హీరో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చిరంజీవిని కలిసి జ్ఞాపికను బహుకరించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో అంకుర్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. చిన్నారుల వైజ్ఞానిక నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో అంకుర్ ఫెస్ట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు, వైజ్ఞానిక ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. అనంతరం ఉత్తమ ప్రదర్శనలు చేసిన పలువురు విద్యార్థులను సన్మానించారు. పల్లెల్లోని గడప గడపకు బీజేపీని, ప్రధాని మోడీ విధానాలను చేరవేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పార్టీ బలోపేతమే ధ్యేయంగా కృషి చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు.
ఈ నెల 5 నుంచి 8 వరకు పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు గల్లీ నుంచి ఢిల్లీ జాతీయ స్థాయి అధ్యక్షుని వరకు పల్లెల్లో నగరాలలో పర్యటించనున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 51% ఓట్లు సాధించడమే లక్ష్యంగా కార్యకర్తలను పార్టీని పటిష్టం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. పల్లెకు పోదాం గావ్ చలో అభియాన్ పెట్టడం జరిగింది. ఇందులో ఒక ప్రవాసీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ప్రవాసీ కార్యకర్త ఒక గ్రామానికి వెళ్ళి 24 గంటల్లో ఆ గ్రామంలో ఉండి ఆ గ్రామంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రకంగా ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేరుకోవడం జరిగిందో అది వివరించడంతో పాటు అక్కడున్న గ్రామ ప్రముఖులను కలవడంతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకుల తో కలిసి 19 కార్యక్రమాలు వారికి నిర్వహించడం జరిగింది. సంఘ సభ్యులందరి సహకారంతో పంచముఖి మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు హరిదాసు సాయిరెడ్డి పేర్కొన్నారు. పంచముఖి మున్నూరు కాపు సంఘం షిర్డీ సాయి నగర్, వినాయక్ నగర్ అధ్యక్షుడిగా హరిదాసు, సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కులచారి సంతోష్, కోశాధికారి ఎల్మల శంకర్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు హరిదాసు సాయిరెడ్డి మాట్లాడుతూ 2 సంవత్సరాల కాల పరిమితి కోసం పంచముఖి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో నాపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నారు. ఎల్లప్పుడూ సంఘ సభ్యులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈరోజు మరి వినాయక్ నగర్లో మున్నూరు కాపు సంఘం అంటే పంచముఖి మున్నూరు కాపు సంఘము ఆధ్వర్యంలో మరి ఇక్కడ 2 సంవత్సరాలు కంప్లీట్ అయినందువలన మరి ఈరోజు ఎలక్షన్ కండక్ట్ చేశారు. ఈ ఎలక్షన్ దాంట్లో నాకు నామినేషన్గా నేను వేస్తేనే నాకు ఎవరు కూడా యునానిమస్గా అధ్యక్షులుగా ఎన్నుకోబడను. యునానిమస్గా అధ్యక్షులు ఎన్నుకున్నారు. నాకు ఎవరు పోటీ రాకుండా మరి నేను ఈ రోజు నుంచి 2 సంవత్సరాల వరకు ఈ సంఘానికి న్యాయం చేస్తానని కూర్చున్నాను. ప్రధాన కార్యదర్శి కోసం 2 పోటీ పడగా కులచారి సంతోష్ తన ప్రత్యర్థిపై అత్యధిక ఓట్లు సాధించి గెలుపొందారు. ఈ సందర్భంగా 2 సంవత్సరాల పాటు సేవలందించిన పూర్వ అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారి ఆమలడ్డు శంకర్, వైసాక్షి సంతోష్, ఎల్మల శంకర్లను నూతన అధ్యక్ష కార్యదర్శులు సన్మానించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శి, కోశాధికారులను సంఘ సభ్యులు పూలమాల శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు ఆమలడ్డు శంకర్, పూర్వ ప్రధాన కార్యదర్శి వైసాక్షి సంతోష్, కుల పెద్దలు శ్రీశైలం, ఉప్పు సంతోష్, బంటు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పంచముఖి మున్నూరు కాపు సంఘం వినాయక్ నగర్లోని అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ ప్రధాన కార్యదర్శిగా ఎలక్షన్ జరగడం జరిగింది. అందులో నాకు 40 ఓట్లతో నేను విజయం సాధించాను. ఈ సంఘానికి నేను ఎంతో పాటుపడుతూ అభివృద్ధి పథంలో నడిపిస్తానని నేను తెలియజేస్తున్నాను. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే స్థలాలను సిపి కల్మేశ్వర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 44వ జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ స్థలాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని దగ్గి అడవి ప్రాంతం నుండి మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని చాకిరియాల్ చౌరస్తా వరకు గల 44వ జాతీయ రహదారిలో 71 కిలోమీటర్ల పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాలలో చాలామంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందని, అట్టి ప్రమాదాలకు నిలయమైన ప్రధానమైన దాదాపు 12 బ్లాక్ స్పాట్లను పోలీస్ శాఖ, జాతీయ రహదారుల అథారిటీ, జిల్లా ట్రాన్స్పోర్ట్ శాఖ, ఐరాట్ విభాగం, ఫుడ్ సేఫ్టీ విభాగం మొదలగు వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా అధ్యయనం చేశారు. ఇందుకు గాను కొన్ని యూటర్న్లను పూర్తిగా మూసివేయాలని, అనుమతి లేని దాబాలు, వ్యాపార సముదాయాలపై చర్యలు తీసుకోవాలని, గుర్తించిన ప్రదేశాలలో సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని, అవసరం ఉన్న చోట వాహనాల వేగం తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని, కొన్ని ప్రదేశాలలో రేడియం స్టిక్కర్లు, సైన్ బోర్డు అమర్చాలని,
ఏ వాహనాలైనా పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. హైవే రోడ్డుకు వచ్చే వాహనాలు తక్కువ వేగంతో ఆగి వాహనాలు లేనప్పుడు ఎంట్రీ కావాలని సూచన. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్ ఐపీఎస్, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్ జయరాం, బి చైతన్యరెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ కె వెంకటరమణ, నిజామాబాద్ అశ్వంత్ కుమార్, ఎంవీఐ ఆర్మూర్ వెంకటస్వామి, ఐరాడ్ జిల్లా మేనేజర్ ఎం వర్ష నిహాన్, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, డిచ్పల్లి సిఐ కె మల్లేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నగరంలోని మారుతి నగర్లో స్నేహ సొసైటీ కార్యవర్గ సమావేశం ఘనంగా జరిగింది. సొసైటీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, కార్యదర్శి సిద్ధయ్య, నాయకులు వీరేశం, డాక్టర్ సవితారాణి తదితరులు హాజరయ్యారు. ఆదివారం స్థానిక మారుతి నగర్లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి ప్రధాన కార్యాలయంలో స్నేహ సొసైటీ యొక్క ప్రత్యేక సాధారణ సభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మహిపాల్, అధ్యక్షుడు స్నేహ సొసైటీ పాల్గొని ప్రసంగించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందాయి అని దానికి ప్రధాన కారణం స్నేహ సొసైటీ సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తుందని అన్నారు. ప్రధానంగా దివ్యాంగుల సంక్షేమం, హెచ్ఐవి నివారణ, హింసకు గురైన మహిళల సంక్షేమం లాంటి అంశాలతో స్నేహ సొసైటీ అందిస్తున్న సేవలు సమాజానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని తెలిపారు. ఏ సంస్థ అయినా విజయవంతంగా నిర్వహించబడుతుందంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలని, కావున మనమందరం స్నేహ సొసైటీ కార్యక్రమాలకు సహాయాన్ని అందించాలని కోరారు. అనంతరం స్నేహ సొసైటీ 2024 కాలమానిని ఆవిష్కరించారు. అంధ విద్యార్థులు శకుంతల, వికాస్ తమ గానంతో అందరినీ అబ్బురపరిచారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సవితారాణి, కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, సంయుక్త కార్యదర్శి శీల దయానంద్, కోశాధికారి శివప్రసన్న, కార్యవర్గ సభ్యులు తాటి వీరేశం, టి సుధాకర్, బివి రమణారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ అనేది 1995 సంవత్సరంలో మరి నిజామాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం 185 మంది మానసిక వికలాంగ విద్యార్థులు ఈ పాఠశాలలో స్పెషల్ ఎడ్యుకేషన్ని ఉచితంగా పొందుతున్నారు. సో వీరికి మనము హాస్టల్ వసతి, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది. మరి దీనికి గత కొంతకాలంగా కొంత ఆర్థికపరమైన సమస్యలు కూడా వస్తున్నప్పటికీ నగరంలో కొందరు పోకిరి చేష్టలు రోజురోజుకి హద్దుమీరుతున్నాయి. నకిలీ తుపాకీతో పలువురిని భయపెడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. శనివారం రాత్రి 5వ టౌన్ పరిధిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న 3 యువకులు కేంద్రీయ విద్యాలయం సమీపంలో చీకట్లో నకిలీ తుపాకీతో శబ్దం చేస్తూ హల్చల్ చేశారు. ఈ ప్రాంతంలో ఉండే మినీ ట్యాంక్ బండ్కు మహిళలు, యువతతో పాటు ఫ్యామిలీస్ నిత్యం సాయంత్రం వేళ సేద తీరేందుకు వస్తుంటారు. శనివారం రాత్రి నకిలీ గన్తో 3 యువకులు శబ్దం చేయడంతో దారి వెంట వచ్చి వెళ్లేవారు భయానికి లోనయ్యారు. చివరకు మహిళా హోంగార్డు శబ్దాన్ని గుర్తించి స్థానికుల సాయంతో 3 పట్టుకుంది. అనంతరం 5వ టౌన్లో అప్పగించగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. గంజాయి మత్తులో యువత వీటిని అడ్డుపెట్టుకుని పలువురిని భయపెట్టి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో నేరాల వైపు మళ్లుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇకనైనా ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. వేల్పూర్ మండలంలోని పడగల్ ఎక్స్ రోడ్ నుంచి గ్రామానికి వెళ్లే మార్గంలో ఎల్లమ్మ కాలువ వద్ద కోతకు గురైన రోడ్లను మరమ్మతు చేయాలని గ్రామస్తులు ఆందోళన చేశారు. వేల్పూర్ మండలం పడగల్ ఎక్స్ రోడ్డు నుండి గ్రామానికి వెళ్లే మార్గంలో ఎల్లమ్మ కాలువ వద్ద గత 6 నెలల క్రితం వర్షాలకు కోతకు గురైన రోడ్డును ఇంతవరకు మరమ్మతులు చేయడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో తెలియని వారు ఇరుకైన ఈ రోడ్డు వెంబడి వెళ్తున్న సమయంలో ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినట్లయితే ఈ గుంతలో పడి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని వెంటనే ఆర్ఎన్బి అధికారులు చర్యలు తీసుకుని మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు తెలిపారు. ఈ మార్గంలో వెళ్లే ప్రజలకు ఇబ్బందులు పడుతున్న గత 6 నెలల నుండి అధికారులు స్పందించకపోవడం సరైంది కాదని, వెంటనే మరమ్మతులు చేపట్టి రోడ్డును సరిచేయాలని, ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఏదైనా ప్రమాదాలు జరిగినా అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో బీసీ సంఘం సమావేశం ఘనంగా జరిగింది. జిల్లాలో బీసీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన దినేష్ కులాచారిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. రాష్ట్ర కన్వీనర్ పోతంకర్ లక్ష్మీనారాయణ, సంఘం జిల్లా అధ్యక్షుడు కెంపుల నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు ఉంటుందని, దీనికి తానే నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ప్రపంచంలోని అతిపెద్ద పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని గర్వపడ్డారు. ఉన్నత స్థానాలకు చేరుకునేలా బీసీ నాయకులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. వేదిక ఏదైనా సహచర బీసీ నాయకులు ఉన్నత స్థానాల్లో ఉండడం ఆనందంగా ఉందన్నారు. ఉన్నతమైన ఆశయాలతో ముందుకు వెళ్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య, సంఘం ఉపాధ్యక్షులు రామడుగు బాలకిషన్, రాష్ట్ర కార్యదర్శి సుజిత్ సింగ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, కార్యదర్శి లావణ్య, నగర అధ్యక్షులు రతన్, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, శ్యామ్, నాయకులు శివకుమార్, చింతకాయల రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో వర్గాలు అగ్రవర్ణాలలో రాజకీయం ఎరగది నన్ను ఖాదీ బట్టలు వేసుకోవద్దన్నారు. బాలకిషన్లు అందరికీ గుర్తున్నారు. ఖాదీ షర్ట్ అవసరమా నీకు ఖాదీ షర్ట్ అన్నారు. వాళ్ళే ఇవల్ల నన్ను ఒక నాయకుడిగా గుర్తించారు. దానికి కారణం కులం అనేది మన తల్లిదండ్రులు ముత్తాతల నుంచి వాళ్ళ నుంచి వస్తుంది. అది గర్వంగా చెప్పుకోవాలి. ఎవ్వరు ప్రపంచంలో ఏ వ్యక్తి నేను పలానా కులంలో ఉంటానని అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే మన రక్తం ఎట్లా వచ్చిందో, మన శరీరం ఎట్లా వచ్చిందో అట్లనే మన కులం కూడా వస్తుంది. మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామంలో సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో సర్పంచ్లకు, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులకు, వార్డు మెంబర్లకు సన్మానం చేశారు. సుంకెట్లో సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులను పూలమాలలు, శాల్వాలతో సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, పాలకవర్గం సభ్యులు గత 5 సంవత్సరాల కాలంలో గ్రామానికి ఎంతో సేవ చేశారని కొనియాడారు. వారు చేసిన సేవలకు గాను కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను, అదేవిధంగా తమ పాలనకు సహాయ సహకారాలు అందించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బద్దం రవి, ఎంపీటీసీ వడ్డం ప్రశాంత్, కోఆప్షన్ సభ్యులు నరసింహారెడ్డి, నర్సు రాజేష్, ఎంపీపీ దివ్య, పంచాయతీ కార్యదర్శి శ్యామ్, సాయి కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రశాంత్, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 32వ వారం స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ వాసులంతా కలిసి కాలనీలో ఉన్న ప్రకృతి వనంలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదరాన్ని తొలగించి శుభ్రం చేశారు. అనంతరం కాలనీ కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ జర్నలిస్ట్ కాలనీలో ఉన్న ప్రకృతి వనాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని తెలిపారు. కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఉత్సాహంగా స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ నిర్వహించుకోవడం జరుగుతుందని, కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ కార్యదర్శి కమలాకర్, ఉపాధ్యక్షులు బొమ్మన్న శ్రీనివాస్, కార్యదర్శులు రాజు, రాజ్ కుమార్, సాయన్న, గణపతి, రాజన్న, గణేష్ తదితరులు ఉన్నారు. తీసుకొని మేము శుభ్రం చేయడం జరుగుతున్నది. కాబట్టి మా కాలనీ అందరం ఇదే విధంగా సమైక్యంగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేపట్టి మా కాలనీ అభివృద్ధి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్ బాయ్స్ డిష్పల్లి 1 నాణ్యమైన విద్య అందిస్తుందని ప్రిన్సిపల్ అర్షి ఇక్బాల్ స్పష్టం చేశారు. మైనార్టీ రెసిడెన్షియల్లో అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల బాయ్స్ డిచ్పల్లి 1 నందు వచ్చే విద్యా సంవత్సరంలో 2024-25 ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైందని, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మరియు ఇంటర్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, 5వ తరగతిలో మొత్తం 80 సీట్లు ఉన్నాయని, అందులో 51 సీట్లు ముస్లిం విద్యార్థులకు రిజర్వ్ చేయబడ్డాయని, 6, 7 మరియు 8 తరగతులలో పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్లో నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారం, విద్యతో పాటు క్రీడలలో కూడా విద్యార్థులను తీర్చిదిద్దుతామని, మా రెసిడెన్షియల్లో చదివే పిల్లలు నీట్, ఐఐటి, ఇంజనీరింగ్ తదితర కోర్సులకు సునాయాసంగా ఎంపికవుతున్నారని ఆమె తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఫిబ్రవరి 6, 2024గా నిర్ణయించబడిందని, ఇంటర్మీడియట్ 1వ సంవత్సరం ఎంపీసీ మరియు బీబీసీ, బైపీసీ దరఖాస్తుల
నమోదు ప్రారంభమైందని, అడ్మిషన్ల ప్రక్రియ మొదట వచ్చిన వారికి మరియు మొదటి సేవకు ప్రతిపాదికన నిర్ణయించబడుతుందన్నారు. Dichpalli Boys 1 Principal Sayyid Arshad Iqbal. It is a request from that all minority and non-minority parents that we have that classes from 5th to intermediate. So for that academic year 23-24 we'll start that admission process. So I am requesting that all parents, they have to enroll the names of their kids in our school. We have an excellent teaching team in school as well as in college level, and we have a big playground and we have all sports facility. We have a good lab. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఎన్హెచ్ఆర్పిఎఫ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమావేశం ఘనంగా జరిగింది. ఎన్హెచ్ఆర్పిఎఫ్ నిజామాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం, ఉమ్మడి జిల్లా కామారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు రాచల్ర భాస్కర్ రాజు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి అధ్యక్షులు వారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సతీష్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పలు మండలాల కమిటీలు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా జిల్లాలో భూ తగాదాలు, ప్రభుత్వాధికారులు ఇబ్బంది చేయడం కానీ, మహిళలు హింసించడం కానీ, ప్రజలకు న్యాయం చేయడానికి ముందుండి ప్రజలకు సేవ చేయడంతో కాకుండా వారితో న్యాయం జరిగేదాకా ముందుంటామని, జిల్లా ప్రజలు ఎవరైనా న్యాయం కోసం మా దగ్గరికి వస్తే వారికి న్యాయం చేయడానికి ముందుకు వస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు స్వప్న, అలాగే జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ బిల్లా సాయిబాబా, కార్యనిర్వాహక అధ్యక్షులు రాపల్లి గురుచరణం, జిల్లా కో కన్వీనర్ నవీన్, కామారెడ్డి కార్యదర్శి గంగారెడ్డి, నిజామాబాద్ మండల అధ్యక్షులు వినోద్, ఉమ్మడి జిల్లాల జోనల్ అధ్యక్షులు గోవింద్, వివిధ మండలాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు. నేషనల్ ఉమెన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడిని, మరి అలాగే ఈరోజు ఉమ్మడి జిల్లాలో రెండైనటువంటి మన ఉమెన్ రైట్స్ 2 జిల్లాల సర్వసభ్య సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో. మరి కార్యక్రమానికి మరి మన ఉమ్మడి జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీధర్ రెడ్డి గారు, మరి అలాగే వైస్ ప్రెసిడెంట్ బిల్లా సాయిబాబా గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గురుచరణ్ గారు, మరియు స్టేట్ సెల్ ప్రెసిడెంట్ మన మేడము స్వప్న గారు, అలాగే మరియు జోనల్ ప్రెసిడెంట్ అయినటువంటి జోనల్ ఇలాగే ఇచ్చేసిన అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఆర్మూర్ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కుక్కల బెడదతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పలు కాలనీల్లో రాత్రి వేళలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలపై దాడులు చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గత నెల 4వ తేదీన ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాసం వీగిపోవడంతో మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ వర్గీయులు పట్టణంలో సంబరాలు నిర్వహించుకున్నారు. మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్పై గత నెల 4వ తేదీన నిర్వహించిన అవిశ్వాసం మెజార్టీ సభ్యులు లేకపోవడంతో అవిశ్వాసం వీగినట్లు ప్రకటనతో రావడంతో మున్సిపల్ చైర్మన్ వినీతా వర్గీయులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, పెర్కిట్ చౌరస్తా, గోల్ బంగ్లా, మామిడిపల్లి చౌరస్తాలలో టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వర్గీయులతో పాటు యువకులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ గణేష్ నగర్లో పార్కు ఏర్పాటుకు కొనసాగుతున్న పనులను సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా ప్రజల అవసరార్థం పార్కులు నిర్మించడానికి కృషి చేస్తున్నామని, ప్రజలకు వీలైనంత తొందరగా పార్కు అందుబాటులో తీసుకురావాలని రాకేష్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, బీజేపీ నాయకులు, కాలనీవాసులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్టపై గల నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ సిద్ధులగుట్ట సీనియర్ పిరమిడ్ మాస్టర్, ధ్యాన ధర్మ వ్యవస్థాపకులు రాము మాస్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిరమిడ్ ధ్యాన మందిరాలు గొప్ప శక్తి క్షేత్రాలని, సిద్ధులగుట్టపై ఉన్న పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందాలని, ప్రతిరోజు ధ్యానం చేస్తూ శాకాహారం మాత్రమే భుజించాలన్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల అనేక ఉపయోగాలు, లాభాలున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాత సాయి కుమార్ రెడ్డి, పిఎస్ఎస్ఎం
నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సాయికృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, ఆర్డీఓ బావయ్య, కూనింటి శేఖర్ రెడ్డి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ దయానంద్, శ్రీనివాస్, నారాయణ, గంగామోహన్, ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. ఆర్మూర్ నియోజకవర్గంలోని కుద్వన్పూర్ గ్రామంలో మహారాజుల క్రికెట్ గ్రౌండ్లో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో సీఎం కప్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాహిర్ బిన్ హందాన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుద్వన్పూర్ గ్రామంలో సీఎం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ ప్రశాంత్, హరీష్, శ్రీకాంత్, యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. ఆలూరు మండల కేంద్రంలో గల నల్లపోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని ఎమ్మెల్యే పైడి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఇందూరు జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత సంఘటన మంత్రి ముడుపు యాదిరెడ్డి, రామమందిరం కోసం 500 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశాము. గ్రామాన విశ్వ హిందూ పరిషత్ను విస్తరించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సమయం ఇచ్చి పనిచేస్తే అలాంటి ఉద్యమాలు చేయనవసరం లేదు. హిందూ సమాజం ఏదైతే అనుకుంటుందో అది నెరవేరుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ఉపాధ్యక్షులు రెబ్బా ఆనంద్, సహ కార్యదర్శి దాత్రిక రమేష్, అరుణ్ రెడ్డి, కోశాధికారి నాంపల్లి శేఖర్ పాల్గొన్నారు. నీలకంఠ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు దేవిదాస్ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఐఎంఏ పెద్దలు డాక్టర్ విశాల్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం పెద్దలు పాల్గొన్నారు. భవంతి దేవదాస్ గారు ఇంటర్నేషనల్ ఏషియన్ కల్చరల్ యూనివర్సిటీ నుంచి హానరరీ డాక్టరేట్ అవార్డు పొందడం అనేది ఈ మా కమ్యూనిటీకి మరియు నిజామాబాద్కి చాలా గర్వకారణం. సో ఇవాళ ఈ ఏజ్లో ముఖ్యంగా ఏంటంటే డాక్టరేట్ అనేది రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే యూనివర్సిటీస్ ప్రజెంట్ చేయడానికి చాలా చూసి సెలెక్ట్ చేస్తారు. ముఖ్యంగా ఆయన స్పెషాలిటీ పొలిటికల్గా మరియు తర్వాత సర్వీస్ ఫీల్డ్లో చాలా సర్వీస్ ఇచ్చారు. ఇప్పుడు నవిపేటలో ఈ సమ్మర్ వచ్చిందంటే వాటర్ సప్లై చేయడం కానీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయాలని చూస్తున్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. నంది అవార్డుల పేరున గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితం. పద్మ అవార్డు గ్రహీత మెగాస్టార్ చిరంజీవిని సన్మానించిన ఎమ్మెల్సీ కవిత. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. పెద్ద ఎత్తున నరసింహుని దర్శించిన భక్తులు. మార్పు అంటే మంజూరైన నిధులను రద్దు చేయడమా? సోషల్ మీడియా వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఈ నెల 5 నుంచి 8 వరకు గావ్ చలో అభియాన్ కార్యక్రమం. నగరంలోని బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ను రాష్ట్ర కోడ్ను మార్చాలని సర్కార్ నిర్ణయం. టీఎస్కు బదులుగా టీజీగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం.
నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో ఘనంగా అంకుర్ ఫెస్ట్ వైజ్ఞానిక నృత్య ప్రదర్శనలతో ఆహుతులను ఆకర్షించిన విద్యార్థులు. నిజామాబాద్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను పరిశీలించిన సిపి కల్మేశ్వర్ యూటర్న్లను పూర్తిగా మూసివేయాలని అధికారులకు ఆదేశం. నగరంలోని మాలపల్లి కిడ్నాప్ కథను ఛేదించిన పోలీసులు. ఏసీపీ కిరణ్ కుమార్, 1వ టౌన్ ఎస్ఐ విజయ్ బాబులను అభినందించిన సిపి కల్మేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.